నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. తిరువూరు వైసీపీ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ జెండాను ఎగురవేసిన నియోజకవర్గ సమన్వయకర్త నాలగట్ల స్వామిదాస్. అనంతరం మీడియాతో మాట్లాడుతున్న తిరువూరు వైసీపీ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్. పాల్గొన్న వైసీపీ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మనం జరుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ 79 సంవత్సరాల్లో భారతదేశంలో మనం నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలని చేరుకోలేకపోయామనేది ప్రస్తుత జరుగుతున్నటువంటి పరిస్థితులు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఈరోజు మనం చూస్తే భారతదేశంలో అసమానతలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. డిస్పారిటీస్ అంటే ఉదాహరణకు చెప్పుకోవాలంటే 40% సంపద 1% మనుషుల మధ్య దగ్గర ఉన్నది. భారతదేశంలో ఉన్న సంపద మొత్తం 40% సంపద 1% మనుషుల దగ్గర ఉన్నది. అదేవిధంగా 50% మంది ప్రజలు 3% తోటే జీవిస్తూ ఉన్నారు. మిగతాదంతా రకరకాలుగా ఈ దేశంలో అసమానతలకు చోటు చేసుకొని విపరీతంగా సంపన్నులుగా పేదవాళ్ళు నిరుపేదలుగా మారుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఇక ప్రజాస్వామ్యానికి వస్తే భారత రాజ్యాంగాన్ని గౌరవించే పరిస్థితులు కనపడట్లేదు. మరో పోరాటం చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇప్పుడు పోరాటాలు తప్ప రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ప్రతి పౌరుడి మీద ఉన్నది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము తెలియజేసేది ఒకటే. గత 12వ తారీఖున ఒక 2 ఉప ఎన్నికలు కడప జిల్లాలో పులివెందుల రూరల్, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో వీడియోల సాక్షిగా, అదేవిధంగా ఆఫీసర్స్ సాక్షిగా, ఎలక్షన్ కమిషన్ సాక్షిగా, పోలీసుల సాక్షిగా, ప్రజల సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే పరిస్థితి మనకు కనపడతా ఉంది. కొంతమంది చేతుల్లో ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరి వ్యక్తిగతంగా ఫండమెంటల్ రైట్. అది దాన్ని వినియోగించుకోకుండా ఒకడు చూస్తూ ఉన్నాం, వీడియోలు చూస్తూ ఉంటే మీ ఎలక్షన్ కమిషన్, మీరు ఏదైతే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎలక్షన్ కమిషన్ ఈరోజు నిర్వీర్యమై ప్రభుత్వం యొక్క చెప్పు చేతల్లో పనిచేస్తూ ఉంది. ప్రభుత్వం తన అవసరాల కోసం నెపోటిజం, అదేవిధంగా వాళ్ళ యొక్క ఆశ్రితులకి పక్షపాతంతో వ్యవహరిస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు, అధికారులు వింటలేదు, అధికారులు కొంతమందికి తాబేదారులుగా పనిచేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అపోజిషన్గా పులివెందల, అదేవిధంగా ఒంటిమిట్ట బై ఎలక్షన్ని బాయ్కాట్ చేయాలి, తిరిగి ఓటింగ్ జరగాలి, సెంట్రల్ ఫోర్స్ ద్వారా ఇక్కడ విశ్వాసం కోల్పోయాం కాబట్టి సెంట్రల్ నుంచి ఫోర్స్ను తప్పించి ఎవరి ఓటు వాళ్ళు వేసుకుని భద్రత కల్పించమని చెప్పి వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తాం. డిమాండ్ చేసినా పక్కన పెట్టి చెవిటి వాడి ముందు శంకు ఊదినట్టు ఒక్క మాట కూడా వినే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. ఇప్పటికి 79 సంవత్సరాలు అవుతుందండి. వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకొని తమ పబ్బాలు గడుపుకుంటా ఉన్నారు. ఓట్ చోరీ జరుగుతూ ఉంది. ఈరోజు కాదు, గత ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ తిరువూరు నియోజకవర్గంలో 30,000 ఓట్లు అధికంగా ఎట్లా పడతాయండి ఓటేసిన దానికంటే? ఈ విధంగా దోపిడీ ఇలా జరుగుతూ ఉంటే నిమ్మక నీరెత్తున్నారు. కళ్ళుండి చూడలేని గుడ్డివారుగా ఎలక్షన్ కమిషన్ ఉంది.
చెవులుండి వినలేని వారిగా కోర్టులున్నాయి. న్యాయస్థానాలు కూడా వీటిలో జోక్యం చేసుకొని సరైనటువంటి భారత రాజ్యాంగానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత వచ్చింది. ఈ స్వాతంత్ర దినోత్సవం 79వ వేడుకలు మనం జరుపుకుంటా ఉన్నాం. ఇటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఎప్పుడూ లేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ పరిస్థితులు ఇప్పుడే చూస్తా ఉన్నాం. వీటిని ఎదుర్కోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద, బాధ్యత గల పౌరుడి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఏదో జెండా ఎగరేసాం, జెండా వందనం చేశాం, గాంధీ గారికి అంబేద్కర్ గారికి పూలమాలలు వేశాం అనేది కాదు. వాళ్ళ స్ఫూర్తిని మనం రగిలించాల్సిన అవసరం మళ్ళీ వచ్చింది. లేకుంటే ఇక్కడ కొంతమంది స్వార్థపరుల చేతుల్లోకి వ్యవస్థలన్నీ పోయి అశేషంగా ఉన్న ప్రజల ఆకాంక్షలు నెరవేర్చబడవు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. అశేషంగా ప్రజలు కోరుకునేదేంటి? ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటా ఉన్నారు. మీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తా ఉన్నారు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తా ఉన్నారు. మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తా ఉన్నారు, ఈ ప్రజాస్వామ్యానికి హాని జరుగుతూ ఉంది, దీన్ని న్యాయస్థానాలు పట్టించుకోవాలి, ఎలక్షన్ కమిషన్ పట్టించుకోవాలి, వ్యవస్థలు స్వతంత్రంగా ఉండాలి, పనిచేయాలి. ఈడీ కొంతమంది జేబుల్లో సంస్థలాగా, సిబిఐ కొంతమంది జేబుల్లో సంస్థలాగా గుత్తాధిపత్యంగా ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో లోపాలతో ప్రభుత్వాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ ఆశ్రితులకి పక్షపాతంగా వ్యవహరిస్తున్నటువంటి విషయం. ఎవరైతే వాళ్ళకి రాజకీయం విభేదిస్తున్నారో వారిని ఈ సొసైటీలో వారిని మరి అంతం చేయాలని చెప్పి, వాళ్ళు తొలగించుకోవాలని చెప్పి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. రాజకీయ హత్యలు జరుగుతూ ఉన్నాయి, మూక దాడులు జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క మొనోపోలి, ఒక పక్క మతవాదం, ఒక పక్క ఛాందసవాదం, ఒక పక్క మూఢ విశ్వాసాలు రెచ్చగొడతా ఉన్నారు, ఒక పక్క ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడతా ఉన్నారు. ఇదేనా స్వాతంత్ర ఫలాలు? ఇదేనా గాంధీ గారు కళ్ళగన్న రాజ్యం? ఇదేనా అని చెప్పి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నారు. మేము కూడా ప్రశ్నిస్తా ఉన్నాం. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఒంటిమిట్ట పులివెందల నియోజకవర్గ జడ్పీటీసీ ఎన్నికల్లో చేసినటువంటి అరాజకం మొత్తం కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవాలి, కోర్టులు పట్టించుకోవాలి. పౌరుల యొక్క హక్కులను, ఏదైతే ఓటు హక్కు ఉందో, వాళ్ళు తమ ఇష్టం వచ్చిన పార్టీలకు ఓటేసుకుంటున్నారో ఆ విధంగా ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడకపోతే ఈ వ్యవస్థల మీద నమ్మకం పోతుంది, అరాచకం వస్తుంది. అందుకనే ఈ 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేమే కాదు, ప్రజాస్వామికవాదులు మొత్తం కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. అన్ని వర్గాల వారు డిమాండ్ చేస్తా ఉన్నారు. రాజ్యాంగాన్ని కాపాడమని వేడుకుంటా ఉన్నాం. లేకుంటే ప్రజలు తిరుగుబాటు వచ్చే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి పాలకులారా గ్రహించండి, ఖబర్దార్ పాలకులారా. మీ ఇష్టం వచ్చినట్టు కాదు, మీ గుత్తాధిపత్యం కాదు, మీ స్వార్థం కాదు. మీరు ట్రస్టీలుగా ఉన్నారే తప్ప ఈ రాష్ట్రానికి ట్రస్టీలుగా ఉన్నారు, ఈ దేశానికి ట్రస్టీలుగా ఉన్నారు. కానీ మీ డబ్బు కాదు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు 99 రూపాయలకి ఎకరాలు భూములు ఇచ్చుకుంటా. ఇదేమిటండి? ప్రజాధనాన్ని మింగేస్తా ఉన్నారు స్వార్థపరులకి, వాళ్ళ తాబేదారులకు ఇచ్చుకుంటాం. 99 రూపాయలు అంటే ఒక ఎకరం కోట్లాది రూపాయలు. ఎవరి యొక్క ఇష్టారాజ్యంగా వాళ్ళు వెళ్తా ఉన్నారు, వాళ్ళ ఇష్టాలని ప్రజల మీద రుపుతా ఉన్నారు. పోయినసారి చెప్పారు, పక్కలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఆయన ఆ రోజు ఏమన్నాడు? సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అంట. సన్ రైజ్ అయిపోయింది, జనం మొత్తం కూడా సన్సెట్ చేసేసారు. సన్సెట్ అంటే పొద్దు పొడిచింది, పొద్దు గుంచింది.
అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కూడా అదే మోసం చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఏదో P4 అంట, వాళ్ళే అంటున్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళే పిచ్చి పట్టింది P4.